హాయ్ అండి, వెల్కమ్ టు ఎంబీ కిచెన్. ఇంతవరకు యూట్యూబ్లో కూడా చూడలేదు. ఇది కేవలం ఈ ఎండాకాలంలో దొరికే చింతాకుతో చేసే రెసిపీ చిగురు చిత్రాన్నం. నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో పెట్టానండి, బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఫుల్ డీటెయిల్గా చేసి చూపిస్తాను. చిత్రాన్నాలు ఎన్నో రకాలు చేసింటారు, ఈ వెరైటీ కూడా చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇందులోకి బియ్యపిండి వడియాలు మంచి కాంబినేషన్ అండి. పుల్లగా కారంగా భలే రుచిగా ఉంటుంది చిగురు చిత్రాన్నము. చిగురుతో పప్పు చట్నీలే కాదండి, ఇలాగ ఒకసారి చేసి చూడండి. చేసే విధానం చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చిగురు 3 ప్యాకెట్లు తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ 50 రూపాయలు పడింది. ఇలాగ లేతగా ఉండేది తీసుకోవాలి. మనం పప్పుకి ఏదైతే వాడతామో అటువంటిది, మరి ముదురుది బాగుండదు. ఇలాగంతా నీళ్ళలోకి వేసుకొని ఒక 5 నిమిషాలు అలా నానబెట్టేసామంటే కనుక ఏమైనా దుమ్ము ధూళి చిన్న ఇసుక ఉంటుంది, అదంతా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాగంతా నానేసుకున్నాక ఒక స్టైనర్లో తీసుకొని వడేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా లేతగా ఉండాలి. మరీ ముదురుది బాగుండదు, మరీ లేతది బాగుండదు. చాలా లేతగా ఉందనుకోండి ఒగురు వస్తుందన్నమాట. ఇలాగ డ్రై క్లాత్ మీద ఆరేసుకుంటే గిన బాగా తేమంతా ఆరిపోతుంది. మరి ప్లేట్లో పెట్టేసుకొని ఎండ పెట్టేసుకుంటే నాకు 2 రోజుల్లో ఇలా ఎండిపోయింది. ఇలాగ బాగా ఎండితేగిన ఇలా చేత్తో పట్టుకోగానే మెత్తగా పొడి పొడి అయిపోతుంది అనమాట. ఇలాగ ఎండలో నుంచి తేయగానే వెంటనే చేత్తో నలిపేసుకోవాలి. మరి లేట్ చేసినారంటే గిన అది పొడి పొడి రాదు. ఇలాగంతా నలుపుకున్న దాన్ని చాట్లోకి వేసుకొని చెరుక్కోవాలి. ఇలా చెరుగుతూ ఉంటే ముందరకు వస్తుంది కదండి నైస్ పొడి, ఇదే మనకు కావాల్సింది. వెనకాల పుల్లలు ఉంటాయన్నమాట, అది అవసరం లేదు. చూడండి 150 రూపాయలకు కానీ అరవంత వచ్చింది. ఇంకా ఈ పుల్లలు పడేసుకోవాలి. అది నీట్గా ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో ఎత్తిపెట్టుకోవచ్చు, ఏం చెడిపోదు ఎన్నాళ్ళు ఉన్నా కూడా. ఇక్కడ వచ్చేసి అన్నం వంచిన వెంటనే ఇలా చిన్నగా గుంతలాగా తీసి ఒక 3 స్పూన్లు వేసేసుకుంటే కన్నా చింతాకు పొడి సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ అన్నం వండాను. ఇలా చిగురు వేసుకున్నాక అంతా కవర్ చేసేయాలి. ఈ వేడికి దమ్ ఇడుస్తాం కదా అన్నము, ఈ వేడికి బాగా పులుపు లాక్కుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మనము చిత్రాన్నాలకు తిరువాత వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇలాగ శనగిత్తనాలు లైట్గా వేయించి పెట్టుకోవాలి, డైరెక్ట్గా వేయకూడదు. దీనికి మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగ ఒకసారి చేయండి. అలాగే ఉద్దిబాలు శనగబాలు వేసి ఎర్రగా అయ్యాక మనకు కావాల్సినంత కారము, ఒక ఎర్రగడ్డ పచ్చికరేపాకు వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిచ్చి మనం ఇందాక చిగురేసి పెట్టుకున్నాం కదా, అది బాగా పొడి పొడిగా చేసేసుకొని చల్లార్చుకొని ఇందులో కలుపుకోవడమే. ఒకవేళ పులుపు తగ్గిందనుకోండి ఈ వేడి మీద 1 స్పూన్ వేసి కలుపుకోవచ్చు. అంతేనండి, భలే రుచిగా ఉంటుంది. మీరు మిస్ చేయొద్దండి, చాలా బాగుంటుంది. వేసవిలో చిక్కే చిగురు తీసి ఎండబెట్టి స్టోరేజ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.